అందరికీ నమస్కారం. శనివారం డైలీ పంచాంగం, డైలీ రాశిఫలాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. శుభతిథి పంచాంగం ఏప్రిల్ 20, 2024 శనివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు. చైత్రమాసం శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 6 గంటలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6:29 తిథి ద్వాదశి రాత్రి 10:41 వరకు. నక్షత్రం పూర్వ ఫల్గుని పుబ్బ మధ్యాహ్నం 1:59 వరకు. యోగం ధ్రువ రాత్రి 2:42 వరకు. వర్జ్యం రాత్రి 10:11 నుండి రాత్రి 11:59 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:40 నుండి ఉదయం 8:30 వరకు. రాహుకాలం ఉదయం 9:07 నుండి ఉదయం 10:41 వరకు. యమగండం మధ్యాహ్నం 1:48 నుండి మధ్యాహ్నం 3:22 వరకు. గుళికకాలం ఉదయం 6 గంటల నుండి ఉదయం 7:34 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:24 నుండి తెల్లవారుజామున 5:12 వరకు. అమృత ఘడియలు ఉదయం 6:50 నుండి ఉదయం 8:38 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. ఇప్పుడు ఈ రోజు రాశిఫలాలు గురించి తెలుసుకుందాం. మేషరాశి. మీరు మీ ఇంటి ఇంటీరియర్ డెకరేషన్ను అప్గ్రేడ్ చేయడానికి ప్లాన్ చేస్తారు. భాగస్వామ్య వ్యాపారంలో మీకు పరస్పర అవగాహన అవసరం. విద్యార్థులు చదువు విషయంలో అజాగ్రత్తగా ఉంటారు. మితిమీరిన ఆలోచనల కారణంగా మీరు కొంచెం గందరగోళానికి గురవుతారు. మార్కెటింగ్తో సంబంధం ఉన్నవారు తమ యజమానితో సమస్యలను ఎదుర్కోవచ్చు. వృషభరాశి. మీరు మీ పనిని పూర్తి చేయడానికి స్వార్థపూరితంగా కూడా ఉండవచ్చు. మీ సమస్యలను స్నేహితులతో పంచుకుంటారు. రుణం తదితరాల వల్ల కొన్ని పనులు నిలిచిపోవచ్చు. ఈరోజు కొత్త పనులు ప్రారంభించకండి. మీకు దగ్గరగా ఉన్న ఎవరైనా మీకు ద్రోహం చేయవచ్చు. అసమతుల్యమైన ఆహారపు అలవాట్ల వల్ల మీకు జీర్ణ సమస్యలు వస్తాయి. మిథునరాశి. మీరు వ్యాపార ఒప్పందాల నుండి లాభాలను పొందుతారు. ఈరోజు మీరు దానధర్మాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. పాత అనుభవం ఈరోజు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు. మీ జీవిత భాగస్వామి యొక్క ప్రేమపూర్వక ప్రవర్తనతో మీరు సంతోషంగా ఉంటారు. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. కర్కాటక రాశి. మీరు సామాజిక సేవ ద్వారా కీర్తిని పొందవచ్చు. ప్రభుత్వ కారణాలతో నిలిచిపోయిన పనులు ఈరోజు ఓపందుకుంటాయి. అడ్డంకిగా ఉన్న బ్యాంకింగ్ పనులు సులభంగా పూర్తవుతాయి. మీ పిల్లల పనిపట్ల మీరు సంతోషిస్తారు. మీ మేనేజర్ మీ పనితీరుతో సంతోషిస్తారు. మీకు ఇంక్రిమెంట్ కూడా ఇవ్వవచ్చు. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. సింహరాశి. మీ అద్భుతమైన పనికి మీరు అవార్డును అందుకోవచ్చు. మీరు మీ లోపాలను నియంత్రించడానికి ప్రయత్నిస్తారు. విద్యార్థులు తమ పోటీ పరీక్షలలో విజయం సాధించవచ్చు. ఈ రోజు ప్రజలు మీపట్ల సంతోషంగా ఉంటారు. మీరు మీ ఉద్యోగంలో ఉన్నత స్థానానికి పదోన్నతి పొందవచ్చు. కన్యారాశి. మీరు మీ దినచర్యను క్రమబద్ధంగా క్రమశిక్షణతో ఉంచుకోవాలి. అనవసర కారణాల వల్ల ఇంటినుంచి బయటకు వెళ్లాల్సి రావచ్చు. మీరు మీ బాధ్యతలకు విధేయులుగా ఉంటారు. ఉన్నతాధికారులతో ఎక్కువ వాదనలకు దిగకండి. ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయడం మీ బడ్జెట్పై ప్రభావం చూపుతుంది. తులారాశి. మీరు పెద్ద ఆస్తి ఒప్పందం నుండి ఆర్థిక లాభం పొందుతారు. మీ జీవిత భాగస్వామి మీ నుండి బహుమతులు ఆశించవచ్చు. మీ వైవాహిక బంధంలో ప్రేమ పెరుగుతుంది. మీరు మీ ప్రేమ సంబంధాలను పూర్తిగా ఆనందిస్తారు. మీరు సృజనాత్మక పనిలో పాల్గొంటారు. వృశ్చిక రాశి. ఈరోజు కార్యాలయంలో మీ అధికారం పెరుగుతుంది. మీరు ఉల్లాసంగా ఉంటారు. మీరు కొత్త వ్యాపారాన్ని ప్లాన్ చేయవచ్చు. మీరు మీ పిల్లల నుండి మద్దతు పొందుతారు. మీరు మీ స్నేహితులతో ఎక్కడికైనా వెళ్లవచ్చు. మీరు కొత్తది నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ కుటుంబంలో ఏవైనా ముఖ్యమైన విషయాలు చర్చించబడవచ్చు. ధనురాశి. మీరు ఈరోజు ఆనందంగా ఉంటారు. ఎవరినీ పూర్తిగా నమ్మకూడదు. మీరు చట్టపరమైన సమస్యలలో చిక్కుకోవచ్చు. వ్యాపారంలో అద్భుతమైన వృద్ధిని పొందడం వల్ల మీ మనోబలం పెరుగుతుంది. మీరు మీ కుటుంబంతో ఆహ్లాదకరంగా గడుపుతారు. మకర రాశి. ఈరోజు మీ మనస్లో టెన్షన్ ఉంటుంది. సీజనల్ వ్యాధులు మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు. సాహిత్యం, కళారంగంతో సంబంధం ఉన్నవారు నిరాశకు గురవుతారు. సంప్రదాయవాద ఆలోచనలకు దూరంగా ఉండండి. మీరు కోపం తెచ్చుకోకుండా ఉండాలి. కుంభరాశి. ఈ రోజు మీరు కార్యాలయంలో మీ నైపుణ్యాలను,
సామర్థ్యాన్ని ప్రదర్శిస్తారు. మీ వైవాహిక సంబంధాలలో పరస్పర అవగాహన ఉంటుంది. ఇతరుల సమస్యలలో మీరు జోక్యం చేసుకోకండి. మీ కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రకు వెళ్లవచ్చు. మీనరాశి, మీ సహోద్యోగులు కార్యాలయంలో మీ పట్ల సంతోషిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు అద్భుతమైన రోజు ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మీతో సంతోషంగా ఉంటారు. మీరు రుణగ్రహీతల నుండి మీ బకాయి డబ్బును తిరిగి పొందవచ్చు. మీరు మీ ప్రేమ సంబంధంలో సహనం, సంయమనం ప్రదర్శిస్తారు. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.